To forget how to dig the earth and tend the soil is to forget ourselves. మనం మట్టిలో పని చేయడం మర్చిపోయిన రోజు మనల్ని మనం మర్చిపోయినట్లే అంటున్నారు మహాత్మా గాంధీజీ. This statement from Gandhiji has a lot to learn or one to understand the basic philosophy behind farming. ఈ గాంధీజీ సిద్ధాంతము మనకి వ్యవసాయం అంటే ఏంటో, వ్యవసాయం చేయడంలో మన ప్రధాన ఉద్దేశం ఏంటో చెబుతూ ఉంది. అగ్రికల్చర్ ఈజ్ మెయిన్లీ ఏ బాడీలీ లేబర్. వ్యవసాయం అనేది ముఖ్యంగా ప్రధానంగా శారీరక శ్రమతో కూడినదని గాంధీజీ భావం కాబోలు. మహాత్మా గాంధీజీ కన్సిడర్డ్ అగ్రికల్చర్ యాజ్ ద మెయిన్ స్టే ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్. The future of India lies in villages. గాంధీజీ గట్టిగా నమ్మాడు, భారతదేశ భవిష్యత్తు విలేజెస్ అంటే గ్రామాల మీద ఆధారపడి ఉంది అని. అదేవిధంగా మొత్తం జాతి యొక్క అప్లిఫ్ట్మెంట్ అభివృద్ధి కూడా వ్యవసాయ రంగం మీదే ప్రధానంగా నిలిచి ఉంది అని గాంధీజీ పరిగణించారు. He often referred to the villages as the soul of India. గాంధీజీ పదే పదే చెప్పేవారు, గ్రామాలు భారతదేశానికి ఆత్మ వంటివి అని. The country's progress would be measured not by the growth of its cities, but by the prosperity of the villages. గాంధీజీ అనేవారు, ఒక దేశం యొక్క, ఒక జాతి యొక్క అభివృద్ధిని మనం కొలిచేది నగరాల అభివృద్ధిని బట్టి కాదు, గ్రామాల అభివృద్ధిని, పల్లె ప్రాంతాల అభివృద్ధిని బట్టి ఆ జాతి యొక్క అభివృద్ధిని మనం మెజర్ చేస్తామంటున్నారు మహాత్మా గాంధీ గారు. పల్లెలు భారతదేశానికి, భారతదేశ ఆర్థిక అభివృద్ధికి పట్టుకొమ్మలు. పల్లెటూళ్ళలో వ్యవసాయ రంగాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. గాంధీజీ నమ్మినటువంటి రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చరల్ రూరల్ ఇండియా డెవలప్మెంట్, ఈ రెండు వేరువేరా ఒకటేనా? దిస్ టూ ఆర్ నాట్ టూ కాన్సెప్ట్స్. ఇవి రెండు ఒకటే. రూరల్ డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అగ్రికల్చర్, ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఈ రూరల్ డెవలప్మెంటే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కూడా. అంటే గ్రామాలలో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ లేకుండా రూరల్ డెవలప్మెంట్ జరగదు. రూరల్ డెవలప్మెంట్ జరగకుండా ఇండియా డెవలప్ కాదు. డియర్ ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు అనేది మళ్ళీ ఒకసారి మనం ఆలోచించి చూద్దాం. గాంధీ గారు ఏమన్నారంటే, భారతదేశ అభివృద్ధి ఆ దేశ పల్లెల అభివృద్ధిని బట్టి మనం కొలవాల్సి ఉంటుంది అని. ఆ దేశ పల్లెల మీద భారతదేశ అభివృద్ధి ఆధారపడి ఉంది అనేది గాంధీజీ గారి ఖచ్చితమైన అభిప్రాయం. పల్లె ప్రాంతాల అభివృద్ధి అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది కూడా గాంధీ గారి అభిప్రాయం. సో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే భారతదేశాన్ని అభివృద్ధి చేసేటువంటి పని ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. గ్రామాన్ని పరిశీలిస్తే, ఒక పల్లెని, ఈ గ్రామాల్లో ఉండేటువంటి ఈరోజు 79 స్వతంత్ర భారతంలో మనం ఏం సాధించామంటే, గ్రామాల్లో మనం చూస్తే సిమెంట్ రోడ్డులు ఉన్నాయి. అదేవిధంగా మురుగునీటి వ్యవస్థను మెరుగుపరుచుకున్నాం, తాగునీటి వ్యవస్థని మెరుగుపరుచుకున్నాం, సాగునీటి వ్యవస్థ కూడా కొంతవరకు మెరుగుపడింది. ఇప్పుడు వ్యవసాయ రంగంలో మనం ఏమి అభివృద్ధి సాధించామనేది పక్కన పెడితే, వ్యవసాయ రంగం కాకుండా ఇతరత్ర మనం ఏం సాధించామో అనేది మనం ఆలోచిస్తే, బ్యాంకులు, స్కూళ్ళు, ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలు, సీసీ రోడ్లు, ఇవన్నీ మనకు వ్యవసాయ రంగం నుంచి వచ్చినవా అంటే కాదు. మరి వ్యవసాయ రంగం నుంచి ఇవన్నీ రానప్పుడు వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామాభివృద్ధి అని గాంధీజీ గారు ఎలా చెప్పగలరు అని మనకు ఒక ప్రశ్న తలెత్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే,
ఈ సీసీ రోడ్లు, బ్యాంకులు, స్కూల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనుషులు బ్రతికిన తర్వాత వాళ్ళకి సమకూర్చినటువంటి సౌకర్యాలు. కానీ మనిషి పల్లె ప్రాంతాల్లో బ్రతకాలి అంటే, పేదరికం అనే ఊబిలో నుంచి బయటపడి మనుషులు బ్రతకాలి అంటే కావాల్సింది వ్యవసాయ రంగం. కాబట్టి ఈ పల్లె అనేది నిలవాలంటే ముందు వ్యవసాయ రంగం ప్రధానమైనటువంటి ఆధారం అనేది గాంధీజీ గారి అభిప్రాయం. అంటే ఈ సౌకర్యాలు, సదుపాయాలు అనేవి ప్రభుత్వం కదా కల్పించేది, వ్యవసాయ రంగం వల్ల ఏమొస్తుంది మనకి అనేది మనం ఆలోచించకూడదు. అవి ప్రభుత్వాలు కల్పించే సౌకర్యాలు ప్రజలు ఆ గ్రామంలో ఉంటే, అంటే ఇక్కడ ఇంకా మనం బాగా ఆలోచిస్తే ఒక్కొక్కరుగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి. ఒక కుటుంబం నిలదొక్కుకోవాలి ఒక గ్రామంలో అంటే వ్యవసాయమే ప్రధానమైన ఆధారం. అలా కాకుండా నిలదొక్కున్న కుటుంబాలు ఆ గ్రామంలో సౌకర్యవంతంగా జీవించాలంటే ఏం కావాలంటే ప్రభుత్వం సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి. సో మనం ఇప్పుడు గ్రామాభివృద్ధి అంటే ఏంటి అంటే వ్యవసాయ రంగం అనే సమాధానం మనకి ఇక్కడే దొరుకుతుంది. ఈ వ్యవసాయ రంగమే గ్రామాభివృద్ధి అనుకున్నప్పుడు వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే చెరువులు, కాలువల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయవచ్చు. వాటి వైపుగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అప్పుడేంటి, రైతుల నుంచి కూలీలు, అదేవిధంగా నిరుద్యోగులు కూడా వ్యవసాయ రంగం వల్ల ఉపాధి పొందుతారు. ఇటు కూలీ దొరుకుతుంది, అటు బ్రతుకు తెరువు దొరుకుతుంది. అంతేకాకుండా పశుపక్ష్యాదులకు పాలు పరిశ్రమ అంటే డైరీ ఫార్మ్స్ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇన్ని రకాలుగా వ్యవసాయ రంగం అనేది పల్లెని బ్రతికిస్తుంది. కాబట్టి గాంధీజీ గారి అభిప్రాయం ఈ యాంగిల్లో, ఈ ఆస్పెక్ట్లో మనం పల్లెల అభివృద్ధిలే భారతదేశ అభివృద్ధి, పల్లెసీమల అభివృద్ధి భారతదేశ అభివృద్ధి అనే ఒక వాస్తవాన్ని గ్రహించుకోగలం. డియర్ ఫ్రెండ్స్, గాంధీజీ మాట్లాడినప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో తేడాలు ఉండొచ్చు, సీన్ మారి ఉండొచ్చు. కానీ ఈ రోజుకి కూడాను భారతదేశానికి వ్యవసాయమే ఆధారం. వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి ఉద్యోగిత శాతం మనం చూస్తే మిగతా రంగాల కన్నా వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి ఉద్యోగిత శాతమే ఎక్కువగా ఉంది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని విస్మరించి భారతదేశం అభివృద్ధి చెందలేదు అనేది ఈ రోజుకి కూడా ఒక వాస్తవం.